బ్యాక్ టు నిల్మ కౌశల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కౌశల్ గారి బర్త్డే అనమాట. ఎప్పుడు నాన్ వెజ్ లో మునిగి తేలుస్తూ ఉంటాను. సో మనం ఈరోజు సహానా గారి ఇంట్లో ఉన్నాం. ఎప్పుడు నాన్ వెజ్ ఏం తింటామని చెప్పి వెజ్ లో సూపర్ మేము ఎప్పుడు తినని ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే కోఫ్తా బిర్యానీ. కోఫ్తా బిర్యానీ అంటే ఎలా ఉంటుంది ఏంటి అని అడిగితే తను చక్కగా క్లీన్ గా చేసి చూపిస్తుంది అనమాట. ఇది వచ్చి ఈ పేస్ట్ వచ్చేటప్పటికి మనకి పొటాటో స్మాష్, అలాగే సొరకాయ కూడా చక్కగా బాయిల్ చేసావా? సొరకాయ డైరెక్ట్ గ్రేట్ చేశాను, ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి. పొటాటో బాయిల్ చేసి స్మాష్ చేసాము. సో పొటాటో స్మాష్ చేసి ఇందులో సొరకాయ కూడా మనం చక్కగా పీలింగ్ లాగా తురమడం, ఆ తురిమి ఆ రెండు కలిపి చక్కగా అందులో కొంచెం ఉప్పు, పెప్పర్, ఇంకా పచ్చిమిర్చి, కావలసిన మసాలా దినుసులు అన్ని కూడా కలుపుకున్నాం అనమాట. మన స్పైసెస్ మన ఇష్టము, దాన్ని బట్టి చక్కగా స్మాష్ చేసుకుని ఇలా రౌండ్ గా బాల్స్ చేసుకుంటున్నాము. ఈ బాల్స్ ని ఫ్రై చేసి మనం చికెన్ ప్లేస్ లో, పన్నీర్ ప్లేస్ లో వీటిని రీప్లేస్ చేస్తాం అనమాట. ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను. పెట్టుకుంటాం. టెంపరేచర్ అరౌండ్ 360 degrees Fahrenheit పెట్టుకొని టైం లైక్ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అట్ టైం ఎక్కువ పెడితే కొంచెం ఓవర్ బర్న్ అయిపోతాయి. సో మన 8 minutes అలా కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మన ఎయిర్ ఫ్రైయర్ లో కోఫ్తాస్ రెడీ అయ్యే లోపల బిర్యానీకి కావాల్సిన మసాలా రెడీ చేసేసుకుంటాం. నార్మల్ వెజ్ బిర్యానీ కానివ్వండి, నాన్ వెజ్ బిర్యానీ కానివ్వండి, ఎలా అయితే మసాలా దినుసులతో మనం ఫ్రై చేసుకుంటాము అలాంటి ప్రొసీజర్ అనమాట. ఇక్కడ పెరుగు చూసారా, నేను ఇండియాలో నార్మల్ గా నేను కొనేస్తూ ఉంటాను అనమాట. పెరుగు తోడు పెట్టడానికి సపరేట్ మిల్క్ తీసుకోవడం ఎందుకులే అని రెడీమేడ్ పెరుగు కొనేస్తూ ఉంటాను. యూఎస్ లో వాళ్ళు చూడండి చక్కగా పాలు తీసుకొని అంత నీట్గా గడ్డ పెరుగు నీట్ గా తోడేస్తున్నారు. సో ఈ పెరుగును మనము మసాలా చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా వేస్తే మనకి విరిగిపోవడం, అతుక్కోవడం బౌల్కి ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్ని దానిలో చక్కగా అబ్జర్వ్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఆ బౌల్కి అంటుకోకుండా క్వాలిటీ అలానే అన్నానికి పడడానికి కానీ మనం పక్కన ఒక 2 scoops ఆఫ్ పెరుగు తీసుకొని కొంచెం వాటర్తో మిక్స్ చేసేసుకొని స్మాష్ చేసేసి దాన్ని కలుపుతాం అనమాట. దానికి పైన పెరుగు తీసేస్తాం. చూడండి అసలు కొంచెం కూడా వాటర్ లేదు, అంత గట్టిగా ఐస్ క్రీమ్ లా ఉంది పెరుగు. ఇక్కడ పెరుగు మా ఊర్లో పెరుగు తర్వాత మళ్ళీ నేను ఫ్యాన్ అయ్యానంటే ఇక్కడ యూఎస్ లో పెరిగే అనమాట. చాలా బాగా తోడు పెట్టేది మన సహానా. మా సహానా ఏంటంటే మా ఆయనలాగా ఆయిల్ తక్కువ, ఫ్యాట్ ఉండకూడదు, ఫుల్ డైట్ అనమాట తను. అందుకే చాలా అడుగుతున్నాను. నేనైతే ఆయిల్ లో టేస్ట్ చేస్తాను అనమాట. ఆయిల్ లేకపోతే ఇంకా టేస్ట్ రాదన్న లెవెల్లో వండుతాను. ఫైనల్ గా మా సహానా నాకు ఆయిల్ ఇచ్చింది. తను చాలా హెల్త్ కాన్షియస్ అనమాట, ఫుల్ డైట్ మా ఆయన తగ్గట్టుగా. ఓకే, రెండు సేమ్ జస్ట్ ఫస్ట్ మేము మసాలాస్ వేసుకుందాం. ఇది కాదు కదా, మనం షాయి జీరా, ఇలాచి, ఇది లవంగం అండ్ బిర్యానీ ఆకు నాకు అందులో ఉంది. బ్లాక్ కలర్ లో ఉంది. సో మనకి ఇక్కడ డైరెక్ట్ గా మిక్స్డ్ అన్ని స్పైసెస్ కలిపి కూడా దొరుకుతాయి అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ అలా కూడా వేసేసుకోవచ్చు, బట్ ఐ ప్రిఫర్ డూయింగ్ ఇట్ ఓకే. అంతా వచ్చిందంటే ఆయిల్ ఒక రేంజ్ లో, స్పైసెస్ ఒక రేంజ్ లో అనమాట. సో కానీ మన పక్కన చిక్ క్వాలిటీ వైజ్ చేస్తుంది. యాక్చువల్ గా నాన్ వెజ్ చేసి లైక్ మీరు చూసే ఉంటారు, నేను పీతలు ఫ్రై చేశాను, పీతలు ఎగురు చేశాను, ప్రాన్స్ చేశాను, చికెన్ చేశాను, బార్బిక్యూ కూడా చేశాను. సో బర్త్డే కి మళ్ళీ ఇవన్నీ ఎందుకు అంటే సరదాగా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తాను. ఇండియాలో మనము నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఇండియాలో ఏంటంటే మా అమ్మ ఇచ్చిన కారం, మా అమ్మ ఇచ్చిన పసుపు, మా అమ్మ ఇచ్చిన చింతపండు, మా అమ్మ ఇచ్చిన అల్లం పేస్ట్, మసాలా దినుసులు అన్నీ అమ్మ ఇస్తుంది నాకు. సో అంటే నాకు ఇండియాలో అది కామన్ ఏమో అనుకున్నాను. యూఎస్లో వీళ్ళు కొనేస్తారులే, టైం ఉండదు, దూరంలో ఉంటున్నారు అనుకున్నాను. కానీ చూడండి మసాలా ఎంత ఘాటుగా, ఎంత మంచి ఫ్లేవర్డ్గా వస్తుందంటే స్మెల్. వీళ్ళ మదరే అన్ని చేసి పంపించారంట, లేదా వాళ్ళ మదర్ ఇక్కడికి వచ్చినప్పుడు తను చేసి వెళ్తుందంట, స్టాక్ పెట్టుకుంటారు. చక్కగా పసుపది యాడ్ చేసి ఎంత నీట్గా ఉందో చూడండి. కారాలు, పచ్చళ్ళు, మసాలాలు అన్నీ కూడా చక్కగా చేసి ఇస్తారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా యూఎస్ అని కాదు, కానీ మదర్స్ ఆర్ స్పెషల్ అండి. మన పిల్లలు ఎక్కడున్నారు, ఏ మూల ఉన్నారు అనేది వాళ్ళకి అనవసరం. ఎంత కష్టపడుతున్నారు, మనం ఏ రకంగా హెల్ప్ చేయాలి అనేది మాత్రమే. ఈవెన్ నేనైనా అంతే. రేపు మా బాబాయ్ కన్నా అంతేందుకు ఇప్పుడు కొంచెం నేను షూట్స్లో ఉన్నాను, లేకపోతే తను వెళ్తానంటే వాళ్ళకి కావాల్సినవి చూస్తాం కదా. దట్స్ ద మదర్ లవ్ అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. నేను మదర్స్ డే కదా అని అమ్మకి నేను కాల్ చేయడం కాదు, ముందే అమ్మ కాల్ చేసి రేపు మదర్స్ డే కదా మిస్ అవుతున్నాను, ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేస్తావు నువ్వు అంటే, కనీసం నేను దూరంగా ఉన్నాను కదా ఒక చిన్న కేక్ పంపించాను. దానికి అమ్మ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి కాల్ చేసి, అక్కడ మా అక్క చెల్లి కూడా కేక్స్ కట్ చేయించారు. బట్ ఈవెన్ దో నేను ఇక్కడ దూరంగా ఉంటున్నాను కదా, ఎక్కడ నేను ఇదవుతాను అని చెప్పి అమ్మే కాల్ చేసి చెప్పింది అనమాట. సో ఇది కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో కొంచెం ఆ కోఫ్తాస్ ఫ్రై చేసి అండ్ దెన్ నార్మల్ దమ్ బిర్యానీ స్టైల్లో చేసేస్తామా? ఓకే. వాటర్ బాయిల్ అయిందనమాట. సో దీనిలో మిల్క్ యాడ్ చేసింది సహానా, ఎందుకంటే దానిలో ఉన్న ఫ్లేవర్స్ కి మనకి యూజువల్ గా రైస్ కలర్ మారుతుంది కదా, అలా మారకుండా యాజ్ ఇట్ ఈస్ కలర్ తోటి అదే ఫ్లేవర్స్ యాడ్ అయ్యి కలర్ మారుకుండా ఉండడానికి చిన్న చిట్కా అనమాట, అంతేనా. సో పాలు యాడ్ చేసింది. ఇప్పుడు మనం ఏదైతే దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటామో అది సేమ్ ప్రొసీజర్. రైస్ ని యాడ్ చేసేస్తున్నాం వాటర్ లో. సో ఇది ఒక 70% రైస్ బాయిల్ అయిన తర్వాత మనం ఎలా అయితే దమ్ బిర్యానీకి లేయర్స్ గా వేస్తామో అలాగే మన దగ్గర ఉన్న ఆల్రెడీ కోఫ్తా మసాలా ఏదైతే ఉందో దాని మీద ఈ రైస్ పెట్టేసి బిర్యానీ రెడీ చేస్తాం అనమాట. సో కోఫ్తా బిర్యానీలోకి మనం ఇప్పుడు కర్రీ ఏం చేస్తున్నామంటే మిక్స్డ్ వెజ్ కర్రీలో కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నాం. అందులో నాకు చాలా ఇష్టమైన పన్నీర్ ఉంది, దాన్ని యాడ్ చేస్తున్నాం. మనకి ఇంకొక టిప్ ఇచ్చేస్తుంది, చెప్పు మళ్ళీ. ఇయర్స్ లో అయితే మాకు దొరుకుతాయి, బట్ ఎక్కువ థిక్ క్యాస్ట్ ఐరన్ బౌల్స్ దొరకవు, అవి చాలా హెవీ ఉంటాయి. సో మన గిన్నె మాడకుండా ఉండాలి అంటే మన దగ్గర ఉండే దోశ పెనం కానీ చపాతీ పెనం కానీ పెట్టి దీనిపైన అది పెడితే మనకి అది మాడిన గిన్నె మాడదు, రైస్ మాడదనమాట. ఫ్లేవర్ఫుల్ గా రైస్ వస్తుంది. ఎందుకు చెప్పిస్తున్నాడు రా. రైస్ కూడా చూడు, నువ్వు చెప్పిన టిప్ వైట్ కలర్ లో అసలు ఎక్కడ కూడా కలర్ చేంజ్ అవ్వలేదు రైస్. ఎస్ కలర్ మనం ఎందులో అయితే వాటర్ బాయిల్ యూజ్ చేస్తామో బాయిల్ చేయడానికి రైస్, అదే వాటర్ ని లైట్ గా ఇలా గిన్నెలకి కార్నర్ వేసుకుంటే మనకి డ్రై అవ్వకుండా మనకి మాడకుండా వస్తుంది అనమాట.
రెడీ. Happy birthday to you, Kaushal Kaur garu. Happy birthday. Thank you. Thank you, Albany. కేక్ పెడతాం, హ్యాపీ బర్త్డే వచ్చేస్తున్నారు. స్పెషల్గా మేము చేసిన వంటలు అనమాట. ఒక్కొక్కటి స్టైల్లో అంటే మేము 90% సమానా చేసేసింది. ఏదో ఒక్క పర్సన్ చేయాలి కాబట్టి ఎంతో 2 ఐటమ్స్ చేస్తున్నాను అంతే. ఇంకా బట్ కష్టం అంతా సమానాదే కలిసి చేసుకుంటున్నాము. చేస్తున్నాం ప్రస్తుతానికి. ఐటమ్స్ ఎప్పుడే రివీల్ చేయను, కొంచెం మొత్తం అయిపోయాక ఆ టేబుల్ మీద అన్నీ మేము డెకరేట్ చేశాక అప్పుడు షూట్ చేయండి. హాయ్ గాయస్, అందరికీ నమస్కారం. అండ్ May 13th బర్త్డే సెలబ్రేషన్స్ అమెరికాలో ఆల్బనీలో ఉండడం జరిగింది. ఆల్బనీలో నిజంగా ఎంతమంది ఫ్యాన్స్ ఉండడం నా అదృష్టం అని చెప్పుకోవాలి. అంటే యూఎస్లో ప్రతి దగ్గర ఉన్నారు ఫ్యాన్స్. నాకెందుకు ఆల్బనీలో చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నా అందులో ఎక్కువ మంది ఫ్యాన్స్ కనిపించారు ఇక్కడ ఈవెంట్లో. అంటే అభిమానం చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి మిగతా ఊర్లో చాలా ఇప్పటికీ నేను 10 ఈవెంట్లు చేశాను యూఎస్లో ఈ ట్రిప్లో. బట్ అన్ని ఊర్ల కన్నా ఎక్కువగా ఐ సా లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్ ఆల్బనీ అనమాట. సో ప్రస్తుతం ఈ బర్త్డే ఆల్బనీలో జరగడం ఇట్స్ లైక్ ప్లెజెంట్ అని చెప్పాలి. అందులోని ఆల్బనీ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ సెక్రటరీ ఇంట్లో జరుగుతుంది. అండ్ యాక్చువల్గా ఈ బర్త్డేకి ఆల్బనీ ప్రెసిడెంట్ వెంకట్ జాస్తి గారు, అలాగే యుగేందర్, వీళ్ళందరూ, అండ్ మల్లేష్ గారు, అండ్ మై ఫ్రెండ్ సంధ్య, అండ్ సహనాస్ హస్బెండ్ సాయినాథ్, సతీష్, వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో వాళ్ళందరి మధ్య నా బర్త్డే సెలబ్రేషన్స్ జరగడానికి ముఖ్య కారకురాలైన మా సతీమణి నీల్మా ఆధ్వర్యంలో జరుగుతుండడం ఇంకా హ్యాపీగా ఉంది. సో ఆల్ సెట్, కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ. అండ్ బర్త్డే ఎంత పెద్దది చిన్నదని కాదు, ఆత్మీయులతో పుట్టినరోజు చేసుకున్నావా లేదా, లేకపోతే ఆత్మీయులు బ్లెస్సింగ్స్తో వాళ్ళ మధ్య ఉండి ఆ బర్త్డేని గడిపేవా లేదా అన్నది ముఖ్యం నాకు. అండ్ నాకు ఇండియా తర్వాత ఇష్టమైన కంట్రీ అమెరికా అనమాట. సో అమెరికాలో దిస్ ఇస్ మై సెకండ్ బర్త్డే.
సో లాస్ట్ ఇయర్ కూడా న్యూయార్క్లోనే జరిగింది. ఈసారి లాస్ట్ టైం కూడా న్యూయార్క్లో జరిగింది, ఈసారి కూడా న్యూయార్క్లో జరుగుతుంది. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ సెలబ్రేటింగ్ దిస్ బర్త్డే. అండ్ ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ మనుషులు కానీ, అలాగే ఇక్కడ పని కానీ అంత టైం టు టైం చేస్తారన్నమాట. సో వాళ్ళందరూ వర్క్ ఫినిష్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ 7 PM అయింది, వర్క్ ఫినిష్ చేసుకుని వస్తున్నారు. మళ్ళీ అందరూ వెళ్ళి 9 కల్లా పడుకుని పోతారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో దేర్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నీలిమ కౌశల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మా కౌశల్ గారి బర్త్డే కాబట్టి ఆల్బనీలో ఉన్న లాస్ట్ టైం ఏమైతే అసోసియేషన్ పేరు మర్చిపోయాను, ఆల్బనీ తెలుగు అసోసియేషన్కి వచ్చాం కదా. ఆ రోజు వన్ డేనే ఉండడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయామన్నాను కదా. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరినీ కలిసేసి ఇప్పుడు ఫైనల్గా సహానా వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎందుకంటే సహానా వాళ్ళ ఇంటి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందాం అన్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు కాబట్టి. ఇక్కడ సెక్రటరీ అనమాట మన సహానా, అండ్ దెన్ యుగంధర్ గారు వచ్చేది కల్చరల్ హెడ్ కదా. సో ఆ టీం అందరితో కూడా ఇవాళ గెట్ టుగెదర్లా ప్లాన్ చేసి స్మాల్ సర్ప్రైజ్లా ప్లాన్ చేసాం అనమాట కౌశల్ గారికి. కాకపోతే సర్ప్రైజ్ అవ్వలేదు, అంతా తెలిసిపోయింది మా ఆయనకి. సో ఇక్కడ కేక్ కటింగ్ కానివ్వండి, లేకపోతే ఈ ఫ్యామిలీస్ తోటి సందడి కానివ్వండి, ఇదంతా కూడా ఈ బ్లాగ్లో ఉండబోతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీని చూపించబోతున్నాను. వాళ్ళు చాలా అంటే చాలా ఎనర్జెటిక్ కపుల్స్ ఉన్నారు ఇక్కడ, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో ఈ బ్లాగ్లో అందరినీ చూపించి కౌశల్ గారి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనేది చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్. Everyone, thank you Albany, thank you so much. Hey, Lalli. మీరు చేశారండి చేస్తా. అవునా, కౌశల్ లేదు కదా. ఓకే, అవును. ఓకే, ఓపెన్. Thank you Albany, రండి అందరూ రండి. వెళ్ళండి. All the kids come. Oh. No, just one standard. బుజ్జి ఫ్రెండ్గా ఉంటుంది. Yeah.
छोटी खरीदनी थी यार। Everyone, let's give this. That's enough. Yes. Thank you. Love you. Thank you, Mom. Yeah, it is. Huge. Okay, you guys do this. Bittu, I haven't tasted. Bittu, come here. స్కెడ్యూల్ చేసింది ఓ మీకు బాగా గుర్తుంది అయితే. Thank you for all అడిగితే the తెలీదండి ఉంటే నాకు తెలుస్తుంది. మీరు సర్ప్రైజ్ అయినట్లేదు నాకు తెలిసి పిల్లల ముందు ఓపెన్ చేసినట్టున్నాడు. సంజయ్కి ఎక్కుతున్నారు. అదే తింటున్నాను. ఇదిగో పండు పండు. easy ఉండాలి. So thank you everyone for the wonderful surprise, and special thanks to Sai and Sahana for making this beautiful surprise in their home, and thanks to Malesh Garu for coming. Thank you so much, and thank you Satya Garu for playing kabaddi. And thank you Yugi and Harshita and Indu and Indu's daughter, and thank you Satish and Satish Garu. Thank you bro. Vijay, thank you Vijay. Thank you everyone, and నన్ను So ఇది టైం పడుతుంది కొంచెం చెప్పండి. US సెకండ్ టైం రావడం అండ్ సెకండ్ బర్త్డే ఇన్ US అండ్ సెకండ్ బర్త్డే అల్బనీలో జరగడం నిజంగా ఇంతమంది ఆత్మీయుల మధ్య జరగడం నిజంగా ఇట్స్ బ్లెస్డ్ అనే చెప్పాలి. అండ్ మా ప్రెసిడెంట్ వెంకట్ గారు పడుకుంటున్నారు, సో పాపం ఇవ్వాలే వచ్చారు. సో అతనితో రేపు పోస్ట్ బర్త్డే చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ పాపం వీళ్ళందరూ పాపం చాలా కష్టపడి ఎన్నో డిషెస్ చేశారు, అందరూ టేస్ట్ చేసి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా కడుపు నిండా తిని వెళ్ళాలి, ఎందుకంటే యుఎస్ రూల్ ఎవరు వచ్చినా కడుపు నిండా తిండి వెళ్ళడం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఇంత స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడానికి ముఖ్య కారకురాలైన బ్యాక్గ్రౌండ్ నుంచి నడిపిస్తున్న మా వైఫ్ నీలిమ గారికి, ఆవిడ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా. లైక్ కౌశల్ గారి బర్త్డే ఉంది అని చెప్పగానే అంటే అందరూ అడిగారు, అందరికి సంధ్య గారు లాంటి వాళ్ళకైతే ముందే తెలుసు మీ బర్త్డే. సో ఎలా చేయాలి ఏంటి
ఎస్పెషల్లీ సహానా పాపం మార్నింగ్ నుంచి ఆ ఐటమ్స్ ఈ ఐటమ్స్ అని చేస్తూనే ఉన్నారు పాపం. అండ్ చాలా డిఫరెంట్ గా అంటే ఎప్పుడు నాన్ వెజ్ కాదు, ఈసారి డిఫరెంట్ గా ట్రై చేద్దామని వెజ్ లో ఉన్న వెరైటీస్ అని చేశారనమాట. సో టేస్ట్ చేయాలి మీరు. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. టైం పర్మిట్ చేసింది ఇంకా బాగా ఎక్కువ చేసేది. యుఎస్ లో ఎంత బాగా చేశారంటేనే సంథింగ్. ఐ నో దట్ ఇక్కడ అన్ని చేయాలంటే వర్క్ చేసుకుంటూ వెళ్ళి కష్టపడి చేయడం అంటేనే చిన్న విషయం కాదు, ఇవాళ వర్కింగ్ డే అందరికీ కదా. సో యుఎస్ లో అందరి గురించి తెలిసిందే, అందరూ వైఫ్ హస్బెండ్ ఇద్దరు పని చేసుకుని మళ్ళీ కష్టపడి ఇల్లంతా క్లీన్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇట్స్ లైక్ రొటీన్ లైఫ్. షెడ్యూల్ లో అందరూ ఇంత టైం తీసుకొని వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ మీరు చేసినందుకు ఇంకా థ్యాంక్స్. యాక్చువల్లీ ఇండియా అంటే ఒక 4-5 కెమెరామెన్స్ వస్తారు. మళ్ళీ ఎక్కడ పెట్టాలి Come on, Bhavit. రండి కొంచెం. తీసుకెళ్తారా బిందు గారు? సరేనా? మార్నింగ్ బెటర్. అవునా? బాగుందా? చెప్పాలి. నేను చేసినప్పుడు కరెక్ట్ గా థిక్నెస్ అంతా కనబడుతుంది. Oh, also. A plate tea. You have 5 seconds to choose either truth or dare. 3. Pause the video until you count. 4. Think about the steps above. 5. Choose a consequence action for whoever. పాస్తా బుజ్జి స్వీట్ కాదు, టేస్ట్ చూడండి. లల్లి లిట్టు ఒకసారి రండి. లల్లి లిట్టు కమ్ హియర్. బుజ్జి బుజ్జి తీసుకోవా, నేను ఆఫ్ చేస్తాను, తీసుకుంటా ఒకసారి. ఫైనల్ గా నువ్వు ఒకసారి చూసి టేస్ట్ చెప్తా. మంచూరియా అది, పన్నీర్ మంచూరియన్. నేనే పన్నీర్ మంచూరియా బై నీలిమా. అది పన్నీర్ హాట్ సాసేజ్ బై నీలిమా. నీలిమా పన్నీర్ హాట్ సాసేజ్ బై నీలిమా. థ్యాంక్ యూ. అండ్ వైట్ సాస్ పాస్తా బై సహానా. థ్యాంక్ యూ. సలాడ్ సాలడ్ బై సహానా. ఇది రష్యన్ సాలడా? సీజర్ సాలడ్ బై సహానా. థ్యాంక్ యూ.
ఇది నూడిల్స్ సహనా వెజిటబుల్ నూడిల్స్ బై సహనా, థ్యాంక్ యూ. సేమియా ఎక్కడ? సేమే ఇక్కడ ఉంది. ఓకే, సో సేమియా బై సంధ్య, థ్యాంక్ యూ. స్పూన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ డిషెస్. బ్యాక్ సైడ్ ఉంది, ఎంత బాగా స్పూన్ లేదా? థ్యాంక్ యూ. అండ్ ఐస్ క్రీమ్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ సతీష్ గెటింగ్ ఫుల్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కేక్ అది సంధ్య. థ్యాంక్ యూ. చీజ్ స్ట్రాబెరీ షార్ట్ కేక్ కేక్ బై సంధ్య, థ్యాంక్ యూ. అండ్ చాక్లెట్ కేక్ బై యుగేందర్, థ్యాంక్ యూ. ఒకసారి టేస్ట్ చూసి చెప్పరా? ఎన్ని టేస్ట్ చూడాలి? మార్నింగ్ నుంచి కష్టపడ్డామండి. బాగాలేదన్నమాట అయితే. అంటే యాక్చువల్గా మా ఆవిడ చేసిన ఏం చెప్పారంటే మీరు చెప్పాలి ఎలా ఉందో. చాలా బాగుంది. కెమెరా పెట్టి ఖాళీ అయిపోయి అంటే బాగున్నట్టు. నిజంగా నాకు అలవాటు, ఎందుకంటే మా హర్షి ఫస్ట్ ఫుడ్ పెట్టగానే నేను తింటూ ఉంటే నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే తన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బాగుందని చెప్పాలి, ఒకవేళ మర్చిపోయినాం అనుకోండి ఒక అరగంట తిరుగుతుంది అక్కడ. ఇక్కడ యుఎస్ లో ఏంటంటే వీళ్ళందరూ ఎవ్రీ సాటర్డే కలుస్తూనే ఉంటారు. వాళ్ళ టేస్ట్ వాళ్ళు తెలుసు అనమాట. ఎప్పుడైతే కొత్త డిష్ వచ్చాయో వాళ్ళు తిన్న వెంటనే గుర్తు పెట్టేస్తారు, ఇక్కడ ఉంది కాదు బయట ఇండియా నుంచి స్పైసెస్ తిన్న వెంటనే సాసెస్ తో గుర్తు పెట్టారు. దాన్ని బట్టి అర్థమైంది. ఇండియా వాళ్ళందరికీ కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే డన్. యుఎస్ లో నేర్చుకున్న సాసులన్నీ ఇక్కడ యుఎస్ లో ప్రయోగం చేస్తున్నారు.